యాంటిక్ బాగుంటాయి వాచెస్. లేరు కావాలి షాప్. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో మమ్మీ వాళ్ళు చెల్లి వాళ్ళు అయితే రీసెంట్గా బెంగళూరు వచ్చారు కదా, సో అందరం కలిసి అయితే మైసూర్ అయితే వెళ్ళాము. నేను మా వారైతే ఆల్రెడీ మ్యారేజ్ అయిన కొత్తలో వెళ్ళాము. ఇదైతే మాకు సెకండ్ ట్రిప్. మమ్మీ వాళ్ళు చెల్లి వాళ్ళు చూడలేదు కదా, సో అందరం కలిసి వెళ్దామని చెప్పేసి ఇంకా పాప బర్త్డే అయిన తర్వాత ప్లాన్ చేసాము. ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి అలా స్టార్ట్ అయ్యాము. సో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే ట్రాఫిక్ కొంచెం కవర్ చేస్తాము అని చెప్పేసి. బెంగళూరులో ట్రాఫిక్ తెలిసిందే కదా, 6 o'clockకి 7 o'clockకి స్టార్ట్ అయినా సరే ఫుల్గా ట్రాఫిక్ ఉంటుంది. సో కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయితే ఓన్లీ 1 day ట్రిప్, నైట్ అయితే అక్కడ స్టే చేయట్లేదు. సో ఎర్లీగా వెళ్తే అన్ని ప్లేసెస్ కవర్ అవుతాయి కదా అని చెప్పేసి కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యాము. సో ఈ వీడియోలో మేము 1 dayలో మైసూర్లో ఎన్ని ప్లేసెస్ కవర్ చేసాము, అట్లీస్ట్ కొంతమందికైనా యూజ్ ఉంటుంది కదా. ఆల్రెడీ సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది. మేము ఫస్ట్ అనుకున్నాము ఎక్కువగా ఎండగా ఉంటుందేమో అని చెప్పేసి, బట్ చూసారు కదా పొగ అయితే మంచు ఫుల్గా కనిపిస్తుంది. సో డే అంతా ఇలానే ఉంటుందేమో అనుకున్నాము. చివరి వరకు చూడండి డే ఇలా ఉంటుందా లేకపోతే ఆల్రెడీ ఎండలు స్టార్ట్ అయ్యాయి అనేది. యాక్చువల్గా మైసూర్ ఈ టైంలో బెస్ట్ టైము, October to March. ఈ సీజన్లో వెళ్తే బాగుంటుంది క్లైమేట్ కూడాను. ఫస్ట్ అయితే శ్రీరంగపట్నం టెంపుల్కి అయితే వెళ్ళాము. మేము 7 o'clockకి అక్కడికి రీచ్ అయిపోయాము. ఇట ఎండ స్టార్ట్ అవ్వకముందే ఎన్ని ప్లేసెస్ వీలైతే అన్ని ప్లేసెస్ ఫస్ట్ కవర్ చేసేయాలి అనుకున్నాము. ఎండ్ వరకు చూడండి. 1 day ట్రిప్ మైసూర్ ప్లాన్ చేసే వాళ్ళకి అట్లీస్ట్ యూజ్ అవుతుంది. టైం బెస్ట్ అని ఎందుకు అన్నాను అంటే ఫుల్గా ఎండలు ఉండవు, అలానే ఫుల్గా చలి కానీ వర్షాలు కానీ ఉండవు. సో హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళొచ్చు. ఫస్ట్ టైం వెళ్ళింది డిసెంబర్లో, అప్పుడే దసరా ఫెస్టివల్ జరుగుతున్నో. తెలిసిందే కదా మైసూర్లో దసరా ఫెస్టివల్ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. వెళ్ళేసరికి టెంపుల్లో క్రౌడ్ అయితే పెద్దగా కనిపించలేదు, అండ్ గుడి కూడా ఓపెన్ చేయలేదు. చూసారు కదా అందరు కూడాను బయట కూర్చున్నారు దర్శనం కోసం. పెద్దగా క్యూ కూడా లేదు. 7 o'clockకి అమ్మవారిని అలంకరించి ఫస్ట్ పూజ అయితే మాకే జరిగింది. మాకే అంటే అక్కడ ఉన్న వాళ్ళకి జరిగింది. లాస్ట్ టైం మాత్రం అలా లేదు, క్రౌడ్లో తోసుకొని వెళ్ళాం. బట్ ఈసారి అయితే చాలా ప్లెజెంట్గా మంచిగా అయితే జరిగింది. కొన్ని ఏరియాస్లో వీడియోస్ ఫొటోస్ తీయకూడదు కాబట్టి కొంతవరకే తీశాను. సో నాతో పాటు ఒకసారి అలాగ టెంపుల్ని చూసేయండి. లో ఇంకా అలంకరణలు అయితే జరుగుతున్నాయి, అందుకని ఇంకా బయట కూర్చున్నాము. ఇక్కడ ఏంటంటే మహాలక్ష్మి అమ్మవారు కూడా ఇంకా అలంకరణ చేసిన తర్వాత దర్శనం చేసుకొని ఇంకా శ్రీరంగపట్నంలోనే టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా స్టార్ట్ అయ్యాము. ఇంకా బయట అయితే షాపింగ్స్ అయితే కొంచెం చూసాము. బాగుంది కదా, ఒకసారి అడుగు ఎంతో తీసుకున్న తర్వాత పెట్టుకుంటావు. ఏ జట్లు కదా మమ్మీ? ఇది బాగుంది, ఇది బాగుంది. వాల్ డెకోర్స్ చూపించాను కదా, కొన్ని అయితే 9,000, కొన్ని అయితే 18,000 వరకు చెప్పారు. మేబీ కాస్ట్ ఉండొచ్చు, బట్ నాకు అంత పెట్టాలి వర్త్ అయితే అనిపించలేదు. అప్పుడు చూసి తీసుకునే దానికన్నా కొంచెం రీసెర్చ్ చేసి తీసుకోవడం బెటర్ అనిపించింది. బాగుంటాయి వాచెస్. లేరు కావాలి షాప్. అవి ఇవి వీళ్ళ దగ్గర కూడా ఉన్నాయి. కొంచెం ఎర్లీగా వెళ్ళాం కదా, ఇంకా గుడి కూడా అప్పుడే ఓపెన్ చేశారు. ఇంకా షాప్స్ కూడా అప్పుడప్పుడే ఓపెన్ చేస్తున్నారు. షాప్ ఓనర్స్ అయితే పెద్దగా కనిపించలేదు, కొంచెం షాపింగ్ చేద్దామన్నా సరే. నెక్స్ట్ అయితే మేము సమ్మర్ ప్యాలెస్కి వెళ్ళాము, టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్కి. మీ ప్యాలెస్కి రీచ్ అయ్యేసరికి 10 o'clock అయింది. పెద్దగా క్రౌడ్ అయితే కనిపించలేదు. బయట చూసారు కదా, ఇక్కడ మాత్రం చాలా ఎండగా అనిపించింది.
సుల్తాన్ ప్యాలెస్. ఇక్కడైతే కొంచెం ప్రాసెస్ చేంజ్ అయింది. ఓన్లీ ఆన్లైన్ టికెట్స్ మాత్రమే. టికెట్ ప్రైస్ కూడా తక్కువే, 20 రూపీస్ మ్యాక్సిమం ఉంటుంది. ఈవినింగ్ టైం మేబీ బాగుండొచ్చేమో, బట్ మార్నింగ్ మాత్రం ఎండ మాత్రం చాలా బీభత్సంగా ఉంది. అప్పటికే నడలేకపోయాము చాలా వరకు. కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. నో కెమెరా నో ఫోన్ అని, బట్ మనం అవే చేస్తున్నాం. వెళ్తామా? కావేరి, ఇది కావేరి రివరే, కాకపోతే ఇది డివైడ్ అయ్యి ఇక్కడ సంగం. మనం ఇప్పుడు ఉన్నది ఇక్కడ. మెడల్స్ బ్రిటిష్ కాలం నాటి. ఆ టచ్ చేయకూడదని, సైలెంట్గా ఉండాలని. దా దా దా. రోజ్ కాదు, రాజు, కింగ్. ఈ ఫోర్ట్ వచ్చి టిప్పు సుల్తాన్ సమ్మర్ రెసిడెన్స్, అంటే సమ్మర్ ప్యాలెస్ అంటారు. సో అతను సమ్మర్లో ఇక్కడికి వచ్చి మంచిగా రిఫ్రెష్ అయ్యేవారు. ఈ యొక్క జీవన విధానం, ఆర్టిక్రాఫ్ట్స్ కానీ పెయింట్స్ కానీ అన్నీ కూడాను ఒక మ్యూజియంలో భద్రపరిచి మనకైతే చూపిస్తున్నారు. వాల్ పెయింటింగ్స్ కూడా మంచి ఫ్లోరల్ డిజైన్తో ఆర్కిటెక్ట్ అయితే డిజైన్ చేస్తున్నారు. ఫోర్ట్ చుట్టూ ఉన్న ప్లేసెస్ని ఒక మ్యాప్ లాగా క్రియేట్ చేసి అక్కడైతే డిజైన్ చేస్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ మనం ఏమైనా చూడాలి అనుకుంటే చూడొచ్చు. యాప్ని ఫాలో అవుతూ చూసి ఇక్కడ మా పాప యూట్యూబ్ వీడియోస్ని ఇమిటేట్ చేస్తుంది. అండ్ టిప్పు సుల్తాన్ రాజు చూశారు కదా, ఇతను ఏంటంటే మనం ఎటువైపు వెళ్తుంటే అటువైపు చూస్తున్నట్టు అనిపిస్తుంది, అదే డైరెక్షన్లో చూస్తున్నట్టు. మేము ఇక్కడ 3 మెంబర్స్ నిల్చున్నాము. 3 మెంబర్స్ని కూడా ఎటువైపు చూస్తుంటే అటువైపు అయితే చూసినట్టు. ఆర్టిస్ట్ ఎంత బాగా వేశారో ఆ పెయింటింగ్ అనిపించింది. నెక్స్ట్ అయితే మేము గుంబాజ్ వెళ్ళాము. మేము రీచ్ అయ్యేసరికి 12 o'clock అయింది. చాలా ఎండగా ఉంది. క్రౌడ్ కూడా పెద్దగా ఏమీ లేదు. మెయిన్ మేము వెళ్ళే టైంకి ఎక్కడ కూడా ఏ ప్లేసెస్లో క్రౌడ్ పెద్దగా లేదు. చాలా త్వరగా ఫినిష్ చేసాము. మేము వెళ్ళింది గుంబాజ్. ఇక్కడికి మేము రీచ్ అయ్యేసరికి 12 o'clock అయింది. ఇక్కడ టికెట్ ప్రైస్ అయితే ఏమీ లేదు. బయట చప్పల్స్ తీసి లోపలికి ఎంటర్ అవ్వాలి. చాలా ఎండగా అనిపించింది ఇక్కడైతే. ఈ గుంబాజ్ని టిప్పు సుల్తానే కట్టించారు. ఇది ఇండో ఇస్లామిక్ స్టైల్లో అయితే కట్టించారు. వాళ్ళ పేరెంట్స్కి ట్రిబ్యూట్గా అయితే ఈ సమాధి అయితే కట్టించారు. నేనైతే ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, జస్ట్ నాకు తెలిసిందే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. అయితే మేము ఎక్కువసేపు ఉండలేకపోయాము. జస్ట్ ఫొటోస్ వీడియోస్ తీసుకొని అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకోటి ఏంటంటే ఎలా ఫొటోస్ తీసుకున్నా సరే చాలా మంచిగా వస్తుంటాయి. నెక్స్ట్ అయితే మేము వెళ్ళింది మైసూర్ మహారాజా ప్యాలెస్. ఇక్కడికి మేము రీచ్ అయ్యేసరికి 1 o'clock అయితే అయ్యింది. ఇక్కడ కొంచెం క్రౌడ్ అయితే కనిపించింది. తెలిసిందే కదా, మాక్సిమం మైసూర్ వచ్చేవాళ్ళు ఫస్ట్ ఎక్కువగా చూసేది ప్యాలెస్ ని. చిన్న ప్లేసెస్ మిస్ చేయొచ్చేమో కానీ మైసూర్ ప్యాలెస్ ని ఎవరో మిస్ చేయరు. ఇక్కడ టికెట్స్ పర్ పర్సన్ 150 to 200 రూపీస్ ఉంది. పిల్లలకి ఫ్రీ అనుకుంటాను.
మైసూర్ ప్యాలెస్ ఈవినింగ్ ఇంకా బావుంటుంది. బట్ ఈవినింగ్ దగ్గరున్న వాళ్ళైతే స్టే చేసేవాళ్ళు ఈవినింగ్ వస్తారు. బట్ ఇలాగా వన్ డేలో ట్రిప్ కంప్లీట్ చేసి వెళ్ళిపోయేవాళ్ళు మాక్సిమం మార్నింగే కంప్లీట్ చేయాలి అనుకుంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా నచ్చుతుంది. కొందరికి మార్నింగ్ విజిట్ చేయడం నచ్చుతుంది. కొందరికి ఈవినింగ్ ఆ లైట్స్ ఆ రిఫ్లెక్షన్ వల్ల ఈవినింగ్ నచ్చుతుంది. మైసూర్ ప్యాలెస్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసేదానికన్నా చూస్తేనే బావుంటుంది. ఎక్స్‌పీరియన్స్ ఇంకా బావుంటుంది. చాలా రాయల్‌గా అనిపిస్తుంది. వాళ్ళు యూజ్ చేసే ఐటెమ్స్ గాని నాతో పాటు మీరు కూడా ఒకసారి అలా చూసేయండి. అండ్ ఇవన్నీ కూడాను జ్యువెల్లరీ స్టోరేజ్ బాక్సెస్ అన్ని ఐటెమ్స్ కూడా ఎక్కువగా సిల్వర్ ఐటెమ్సే చూసాం మేమైతే. ఇదైతే సిల్వర్ డ్రెస్సింగ్ యూనిట్. సిల్వర్ చైర్స్, సిల్వర్ సోఫాస్ ఇవన్నీ కూడాను చూసారు కదా! సెంటర్‌లో అది కూడా డ్రెస్సింగ్ టేబులే సిల్వర్‌లో. ఈ డోర్స్ ఎంత డీటెయిల్డ్‌గా ఉన్నాయంటే దగ్గర నుండి చూస్తే మనకి ప్రతి ఐటెమ్ కూడాను, ప్రతి డిజైన్ కూడా కరెక్ట్‌గా తెలుస్తుంది. అది ఏం డిజైన్ అనేది. ఇది కూడా హ్యాండ్‌మేడే అంట అవన్నీ కూడాను. ఏది మిషన్‌తో చేయలేదు. సో, అందుకే మనకి ప్రతి వర్క్ కూడా డీటెయిల్డ్‌గా మనకి బాగా అర్థమవుతుంది. ఇక్కడైతే మాకు ఆల్మోస్ట్ 2-3 అవర్స్ అయితే పట్టింది. చాలా రిలాక్స్డ్‌గా చూసాము. ఎక్కువ అంటే హడావిడిగా కాకుండా కొంచెం టైమ్ స్పెండ్ చేస్తూ చూసాము. మళ్ళీ రాలేం కదా ఇలాంటి ప్లేసెస్‌కి. సో, వచ్చాము అంటే కంప్లీట్‌గా చూసేయొచ్చు. మిగతా 2 ప్లేసెస్ అంటే ఎక్కువ ఎండగా ఉండడం వల్ల అక్కడ ఎక్కువ టైమ్ స్పెండ్ చేయలేకపోయాం. బట్ ఇక్కడ ఏంటంటే చూడాల్సిందంతా లోపలే ఉంది కాబట్టి ఇక్కడ టైమ్ స్పెండ్ చేస్తూ కొంచెం రిలాక్స్డ్‌గా చూసాము. క్రౌడ్ ఉంది. కాకపోతే మరీ అంత తోసుకున్నంత క్రౌడ్ అయితే లేదు. మేనేజబుల్ క్రౌడే. చెప్పాలంటే లోపల ఎక్కువసేపు ఉండాలనిపించింది. అంటే అంత రష్‌గా కూడా లేదు. చల్లగా అనిపించింది. చూడగానే నాకోటి అనిపించింది. అప్పట్లోనే కలర్ కాంబినేషన్స్ ఎంత బాగా ఆలోచించారు అనేది. ఇప్పుడు మనం ఒక చిన్న రూమ్ డిజైన్ చేసినా, ఒక ఇల్లు కట్టినా కలర్ కాంబినేషన్స్ గురించి ఎంతో ఆలోచిస్తాం. బట్ అప్పట్లోనే వాళ్ళంతా బాగా ఆలోచించారు అనేది. ఇంకోటి ఇక్కడైతే మా పాపతో ఒక పెద్ద టాస్క్ వచ్చింది. నిజమైన రాజుని చూపించమని హాఫ్ ఎన్ అవర్ మా పాపతోనే పడ్డాము నిజమైన రాజుని చూపించడానికి. మైసూర్ ప్యాలెస్‌లో మహారాణి చూపించాలన్నది. ఇక్కడికి వచ్చిన తర్వాత రాజుని చూపించమన్నది.
మళ్ళీ మహారాజు ఇంకా ఉన్నారు కింద ఉన్నారు. ఇప్పుడు ఆ రాజుని రాణిని మేము ఎక్కడి నుండి తెచ్చేది చెప్పండి. ఒకలాగా ఫైనల్గా పాపనైతే డైవర్ట్ చేసాం అనుకోండి. ఈ ప్యాలెస్ హిందూ ముస్లిం రాజ్పుట్ గోతిక్ స్టైల్లో అయితే ఆర్కిటెక్ట్ డిజైన్ చేస్తున్నారు. దసరా టైంలో మైసూర్ ప్యాలెస్ని చాలా బాగా లైట్స్తో డెకరేట్ చేస్తారు. వీడియోస్లో చూసే ఉంటారు. దసరా ఈవెంట్ అంటే మైసూర్లో ఎంత బాగా చేస్తారు అనేది. మేము లాస్ట్ టైం వచ్చిందంటే ఫస్ట్ టైం మేము వచ్చింది డిసెంబర్లో. అప్పుడు ప్యాలెస్ ఇలానే డిజైన్ అంటే లైట్స్తో డిజైన్ చేశారు. బట్ మేము నైట్ టైం బయట నుండి చూసి వెళ్ళిపోయాము, లోపలికి ఎంటర్ అవ్వలేదు. అప్పుడు కూడా మేము మధ్యాహ్నం వచ్చి చూసాం, బట్ చాలా క్రౌడ్ ఉండే. ఇప్పుడు మాత్రం మేము చాలా ప్రశాంతంగా చూస్తున్నాం. క్రౌడ్ తక్కువగా ఉండడం వల్ల మేము మ్యాక్సిమం ఏదైనా ప్లేసెస్కి వెళ్ళాము అంటే క్రౌడ్ ఎక్కువగా ఉండేదానికన్నా తక్కువగా ఉండే టైంలో ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. చాలా మంచిగా చూడొచ్చు అని చెప్పేసి. క్రౌడ్ ఉండేటప్పుడు వెళ్తే ఏంటంటే క్రౌడ్ని తప్ప మిగతా ఏ ప్లేసెస్ని కూడా మంచిగా ఎక్స్ప్లోర్ చేయలేము. అందులో పిల్లలతో ఉండేటప్పుడు చాలా మంచిగా ఆలోచించి ప్లాన్ చేయాలి ఏదైనా ప్లేసెస్కి. ఆల్రెడీ చెప్పాను కదా, మేమైతే ఫస్ట్ టైం వచ్చాము మైసూర్ అని చెప్పి. నైట్ అయితే స్టే చేసాము. నెక్స్ట్ డే శివన్ సముద్ర ఫాల్స్ వాటర్ ఫాల్స్ చూసి, బట్ మేము మైసూర్ వచ్చి శివన్ సముద్ర వాటర్ ఫాల్స్ చూసి చాలా డిసప్పాయింట్ అయ్యాము. మాకైతే అస్సలు నచ్చలేదు. మెయిన్గా నైట్ స్టే చేసింది నెక్స్ట్ డే చాముండి హిల్స్ చూసి శివన్ సముద్ర వాటర్ ఫాల్స్ చూసి స్టార్ట్ అయ్యాము. బట్ నైట్ స్టే అయితే చేసాము, అలసిపోయాము. బట్ శివన్ సముద్ర వాటర్ ఫాల్స్ చూసి చాలా డిసప్పాయింట్ అయ్యాము. ఇలా ఎంతమంది చూశారు, ఇలా డిసప్పాయింట్ అయ్యారు అనేది కమెంట్ చేయండి. అండ్ ఇదైతే మహారాజా రెసిడెన్షియల్ ఏరియా. ఇది మేము ఫస్ట్ టైం వచ్చేటప్పుడు అయితే ఓపెన్లోనే ఉన్నాం, బట్ ఇప్పుడైతే క్లోజ్డ్ అంట. రెనోవేట్ వర్క్ అయితే జరుగుతుంది. దీనికి కూడా సెపరేట్ ఛార్జెస్ అయితే ఉంటాయి అనుకుంటాను, బట్ మేమైతే క్లోజ్డ్ అని చెప్పారు కాబట్టి మేము పెద్దగా ఎంక్వైరీ చేయలేదు. అండ్ ఇదేంటంటే శ్వేత వరాస్వామి టెంపుల్. ఈ టెంపుల్ మైసూర్ ప్యాలెస్ లోపలే ఉంది. అక్కడైతే 3:30 వరకు ఉండి నెక్స్ట్ అయితే లంచ్కి దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. మాకు ఎక్కువ టైం వేస్ట్ అయింది. ఆల్మోస్ట్ 45 మినిట్స్ ఆర్ 1 అవర్ వరకు అయితే టైం వేస్ట్ అయింది. ఆర్డర్ చేసిన 45 మినిట్స్ వరకు అయితే ఆర్డర్ రాలేదు. చాలా డిసప్పాయింట్ అయ్యాము. నెక్స్ట్ వెళ్ళింది చాముండి హిల్స్. ఇక్కడైతే వ్యూ పాయింట్ ఘాట్ రోడ్ పైన వెళ్ళాలి, జాగ్రత్తగా వెళ్ళాలి. నెక్స్ట్ అయితే చాముండేశ్వరి టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. సో ఆన్ ది వేలో చాముండి హిల్స్ ఘాట్ రోడ్ ఇది క్రాస్ చేసుకొని చాముండేశ్వరి టెంపుల్కి అయితే వెళ్ళాలి. అండ్ ఈ చాముండి హిల్స్ పైన వ్యూ పాయింట్ అండ్ నంది బుల్ టెంపుల్ కూడా ఉంటుంది. సో టెంపుల్ దర్శనం అయిన తర్వాత ఆన్ ది వేలో రిటర్న్ వచ్చేటప్పుడు చూద్దాము అని చెప్పి ఫస్ట్ అయితే టెంపుల్కి అయితే వెళ్ళాము. టెంపుల్కి వెళ్ళేటప్పుడే చాలా షాపింగ్ ఏరియాస్ అంటే చిన్న స్టోర్స్ అయితే కనిపిస్తాయి. షాపింగ్ చేసుకోవచ్చు, బార్గెనింగ్ అది కరెక్ట్గా వస్తే. మేము రిటర్న్ వచ్చేటప్పుడు షాపింగ్ చేద్దాము, ఫస్ట్ టెంపుల్ దర్శనం చేసుకుందాము అని చెప్పి అయితే అనుకున్నాము. వెళ్ళేటప్పుడు ఒక వేలో వెళ్తాము అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు ఒక వేలో వెళ్తాము అనేది రిటర్న్ వచ్చేటప్పుడే తెలిసింది. వెళ్ళేటప్పుడు సో మళ్ళీ ఈ వేలోనే వస్తాం కదా అని చెప్పేసి. ఈ టెంపుల్ దగ్గర కొన్ని ట్రిక్స్ అయితే ప్లే చేస్తారు. సో జాగ్రత్తగా అయితే ఉండాలి. కింద నుంచి పైకి వచ్చాం కాబట్టి ఇంకా రిలాక్స్డ్గా కొద్దిసేపు గుడి సరౌండింగ్స్లోనే కూర్చున్నాము. ఫైనల్గా అయితే చాముండేశ్వరి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మాదే లాస్ట్ దర్శనము. అంటే కరెక్ట్గా గుడి క్లోజింగ్ టైము 5:30కి. శ్రీరంగపట్నంలో ఫస్ట్ దర్శనం అయింది. ఇక్కడ ఏంటంటే మా బ్యాచ్తో లాస్ట్ దర్శనము. అనుకున్నాము కరెక్ట్గా అక్కడ వ్యూ పాయింట్ దగ్గర ఆగకపోవడమే మంచిదైంది అని చెప్పేసి. ఇక్కడికి వచ్చి దర్శనం అవ్వకపోతే అదొక డిసప్పాయింట్మెంట్. మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ ఇదే ప్లేస్కి అంత దూరం నుంచి రావాలి అని చెప్పేసి వచ్చిన ఫోన్ క్లోజింగ్ అంటే కంప్లీట్గా క్లోజింగ్ కాదు. 5:30కో 6 o'clockకి క్లోజ్ చేసి మళ్ళీ 7 o'clockకి ఓపెన్ చేస్తారు. సో 1 hour అక్కడ స్టే చేసి మళ్ళీ దర్శనం అయిన తర్వాత వెళ్ళాలి. దర్శనం అయిన తర్వాత రిటర్న్లో నంది బుల్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం కదా, బట్ అది క్లోజింగ్ అంట, పర్మనెంట్లీ క్లోజింగ్. ఫస్ట్ టైం వచ్చేటప్పుడు మాత్రం అది ఓపెన్లోనే ఉన్నాయి, అప్పుడు విజిట్ చేసాము. వ్యూ పాయింట్ ఎక్కువ క్రౌడ్ ఉండడం వల్ల అయితే వెళ్ళలేదు. వ్యాక్స్ మ్యూజియం, శాండ్ మ్యూజియం అంటే ఎవరికి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి మేము వాటికైతే ప్రిఫర్ చేయలేదు. బృందావన్ గార్డెన్స్ అనుకున్నాము, బట్ సాటర్డే క్లోజ్డ్ అంట. ఓన్లీ మండే టు ఫ్రైడే అండ్ సండే.
మైసూర్కి బాయ్ చెప్పేసి 8 o'clock కల్లా స్టార్ట్ అయ్యాము. ఇంటికి రీచ్ అయ్యేసరికి 11 o'clock. హోప్ ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ అయ్యింది అనుకుంటున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.